వెల్కమ్ టు మెగా టీవీ బన్నింగ్ టాపిక్. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నోటికి అదుపు లేకుండా పోతుంది. భారత్పై కశ్మీర్ అంశంపై రోజుకో రకమైన కవ్వింపు చర్యలకు దిగుతూ ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచుతున్నారు. మొన్న సింధు జలాల విషయంలో యుద్ధానికైనా రెడీ అంటూ తొడగొట్టిన ఈ మంత్రి ఇప్పుడు ఏకంగా కశ్మీర్ ప్రజలకే వార్నింగ్ ఇచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకవైపు కశ్మీరీల హక్కులంటూ ప్రపంచ దేశాల ముందు నాటకాలాడే పాకిస్తాన్ అసలు రంగు ఈ వ్యాఖ్యలతో పూర్తిగా బట్టబయలైంది. అసలు ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఏంటి? దశాబ్దాలుగా పాక్ చెబుతున్న అబద్ధాల కోటను వారి సొంత మంత్రి ఎలా కూల్చేశారు? పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నోటి వెంట వస్తున్న వరుస వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య తీవ్ర దుమారం రేపుతున్నాయి. కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు పాకిస్తాన్ అంతర్గత అస్థిరతను, వారి ద్వంద్వ విధానాలను బట్టబయలు చేస్తున్నాయి. మిర్పూర్, రావల్కోట్ ప్రాంతాల ప్రజలను అసలు మనుషులుగా కూడా చూడవద్దని ఆయన పిలుపునివ్వడం అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం. ఒకవైపు అంతర్జాతీయ వేదికలపై కశ్మీరీల హక్కుల గురించి మాట్లాడే పాకిస్తాన్, మరోవైపు పీఓకే ప్రజలపై ఇలాంటి వివక్ష చూపడం వారి అసలు రంగును బయటపెట్టింది. పీఓకేను స్వతంత్ర దేశంగా ప్రపంచానికి చూపిస్తూనే లోపల మాత్రం దాన్ని తమ గుప్పెట్లో ఉంచుకున్నామని రక్షణ మంత్రి మాటలు పరోక్షంగా అంగీకరిస్తున్నాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ చెబుతున్న అబద్ధాల కోటను వారి సొంత మంత్రి వ్యాఖ్యలే ఇప్పుడు కూల్చివేస్తున్నాయి. తమ సైన్యం చేసిన త్యాగాలను, ఆర్థిక సహాయాన్ని గుర్తు చేస్తూ పీఓకే ప్రజల్లో భావోద్వేగాలు రేకెత్తించడానికి ఆయన కుట్రపూరితంగా ప్రయత్నిస్తున్నారు. కానీ అక్కడి వాస్తవ పరిస్థితులు, కనీస జీవన ప్రమాణాలు, ప్రజల స్వేచ్ఛ వంటి అంశాలపై ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సైనిక త్యాగాల వెనుక అసలు నిజాలను దాచిపెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూడడం పాకిస్తాన్ పాలకులకు అలవాటుగా మారింది. ఈ రకమైన ద్వంద్వ వైఖరి వల్ల కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ చర్చల్లో పాకిస్తాన్ మరింత ఏకాకి అయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఖవాజా ఆసిఫ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు భారత్ పాకిస్తాన్ సంబంధాలను మరింత క్షీణింపజేసేలా ఉన్నాయి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్కు ఈ మధ్యకాలంలో నోటి దురుసు బాగా పెరిగిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ కశ్మీర్ అంశాలపై అనవసరమైన దూషణలు చేస్తూ ప్రాంతీయ శాంతికి ఆయన తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు. మొన్న సింధు జలాల వివాదంపై యుద్ధానికి సిద్ధమంటూ ఉదరగొట్టిన ఈ మంత్రి ఇప్పుడు కశ్మీరీలపై పడ్డారు. పీఓకే ప్రజలను నమ్మవద్దని, వారిని కనీసం మనుషులుగా కూడా పరిగణించవద్దని అనడం ద్వారా ఆయన ఎలాంటి సంస్కృతిని ప్రదర్శిస్తున్నారో అర్థమవుతుంది. ఈ వ్యాఖ్యల ద్వారా పీఓకేను తాము అక్రమంగా ఆక్రమించుకున్నామని రక్షణ మంత్రి స్వయంగా ఒప్పుకున్నట్లయింది. ఇప్పటి వరకు పీఓకేకి ప్రత్యేక హోదా ఉందంటూ ప్రపంచ దేశాల ముందు నాటకలాడిన పాకిస్తాన్ ముసుగు ఇక్కడితో తొలగిపోయింది. ఆ ప్రాంతంపై తమకు పూర్తి ఆధిపత్యం ఉందని చెప్పకనే చెబుతూ పాకిస్తాన్ అధికారిక వైఖరి ఆయన కాల రాశారు. పీఓకే ప్రజల కోసం తాము ఎంతో చేశామని, సైన్యం ప్రాణాలు అర్పించిందని చెప్పడం కేవలం సానుభూతి కోసమేనని స్పష్టమవుతుంది. అక్కడ ప్రజలు అనుభవిస్తున్న నరకయాతన, కనీస హక్కుల కరువు వంటి వాస్తవాలను దాచడానికి ఈ సైనిక సెంటిమెంట్ను వాడుకుంటున్నారు. ఒకవైపు కశ్మీరుల విముక్తి అంటూ రాగాలు తీస్తూనే మరోవైపు పీఓకే ప్రజలను కించపరచడం వీరి కుటిల బుద్ధికి నిదర్శనం. ఇలాంటి ద్వంద్వ నీతి వల్లే పాకిస్తాన్ అంతర్జాతీయంగా నవ్వుల పాలు కావడంతో పాటు తీవ్ర అస్థిరతలోకి కూరుకుపోతోంది. కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ వేదికల్లో పాకిస్తాన్ వాదనలను బలహీనపరిచేలా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ఉన్నాయి. భారత్పై నిరంతరం కవ్వింపు చర్యలకు దిగుతూ ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలను పెంచడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. సింధు నదీ జలాల విషయంలో యుద్ధ ప్రస్తావన తెచ్చిన కొద్ది రోజులకే కశ్మీర్ ప్రజలను హెచ్చరించడం ఆయన దూకుడు వైఖరిని సూచిస్తుంది. మిర్పూర్, రావల్కోట్ వంటి సున్నిత ప్రాంతాల ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పీఓకే ప్రాంతంపై పాకిస్తాన్ దశాబ్దాలుగా కొనసాగిస్తున్న అక్రమ నియంత్రణను ఈ వ్యాఖ్యలు పరోక్షంగా జగతిత్వం చేశాయి. స్వతంత్ర హోదా ఉందనే అబద్ధపు ప్రచారాన్ని పక్కన పెట్టి ఆ ప్రాంతంపై తమ పూర్తి ఆధిపత్యాన్ని రక్షణ మంత్రి మాటలు స్పష్టం చేస్తున్నాయి. పీఓకే ప్రజల రక్షణ కోసం సైనిక త్యాగాలు చేశామని చెప్పడం ద్వారా అక్కడి అంతర్గత అసంతృప్తిని అణిచివేయాలని చూస్తున్నారు. కానీ పీఓకేలో నెలకొన్న వెనుకబాటుతనం, స్వేచ్ఛ లేకపోవడం వంటి వాస్తవాలు ఈ రాజకీయ ప్రకటనల వెనుక దాగి ఉండవు. ఈ రకమైన ద్వంద్వ విధానాలు పాకిస్తాన్ అంతర్గత పాలనా వైఫల్యాలను మరియు రక్షణ లోపాలను ఎత్తి చూపుతున్నాయి. ఒక పక్క కశ్మీరీల హక్కు కోసం పోరాడుతున్నామని చెబుతూ మరోపక్క తమ ఆధీనంలో ఉన్న వారిని మనుషులుగా చూడవద్దనడం విడ్డూరం. ఈ పరిణామాలు అంతర్జాతీయ చర్చల్లో కశ్మీర్ అంశంపై భారత్కు మరింత నైతిక విజయాన్ని చేకూర్చే అవకాశం ఉంది.
పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సరిహద్దులో మళ్లీ నిప్పులు చెరిగేలా కవ్వింపు చర్యలకు తెరలేపారు. భారత్ను, కశ్మీర్ను టార్గెట్ చేస్తూ ఆయన చేస్తున్న అనవసర వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలకు గండి కొడుతున్నాయి. ఇటీవల సింధు జలాల అంశాన్ని రగిల్చి యుద్ధ వాతావరణాన్ని సృష్టించిన ఆయన తాజాగా కశ్మీర్ ప్రజలపై విరుచుకుపడ్డారు. మిర్పూర్, రావల్కోట్ ప్రాంతాల ప్రజలను ఎవరిని నమ్మవద్దని, వారిని తాము మనుషులుగా చూడడం లేదని బహిరంగంగానే హెచ్చరించారు. ఈ దారుణమైన వ్యాఖ్యల ద్వారా పీఓకే తమ అక్రమ నియంత్రణలోని ఉందనే నిజాన్ని ఆయన ఒప్పుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ సమాజం ముందు పీఓకే స్వతంత్ర ప్రాంతమంటూ దశాబ్దాలుగా ఆడుతున్న దొంగనాటకానికి ఇక్కడితో తెరపడింది. ఆ ప్రాంతాన్ని తామే శాసిస్తున్నామనే అహంకారాన్ని రక్షణ మంత్రి మాటలు స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. పీఓకే ప్రజల కోసం సైన్యం ప్రాణాలర్పించిందని, ఎంతో ఆర్థిక సహాయం చేశామని చెప్పడం కేవలం ఒక ఎమోషనల్ డ్రామా మాత్రమే. అక్కడి ప్రజల దయనీయ జీవన పరిస్థితులు, హక్కుల హరణపై ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఇలాంటి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ పాకిస్తాన్ తన రక్షణ వ్యవస్థను, విశ్వసనీయతను తానే బలహీనపరుచుకుంటోంది. సొంత ప్రాంత ప్రజలనే మనుషులుగా చూడని పాకిస్తాన్ కశ్మీర్ హక్కుల గురించి మాట్లాడడం ఒక పెద్ద ప్రవాసనంగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం మనుషుల మధ్య గోడలు కట్టడంలో పాకిస్తాన్ పాలకులు ఎప్పుడు ముందుంటారని ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. భారత్ను దూషించడం, కశ్మీర్ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకోవడం అనే నిత్యకృత్యంగా మారిపోయింది. సింధు జలాల వివాదంపై యుద్ధానికి కూడా వెనకాడబోమని ప్రకటించిన ఆయన ఇప్పుడు మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ప్రజలను హెచ్చరిస్తూ పీఓకేలోని మిర్పూర్, రావల్కోట్ వాసులుగా మనుషులను పరిగణించవద్దని అనడం ఎంతవరకు సమంజసం? ఈ మాటల వెనక పీఓకేను తాము ఆక్రమంగా గుప్పిట్లో ఉంచుకున్నామనే కఠోర సత్యం స్పష్టంగా గోచరిస్తుంది. పీఓకే స్వతంత్ర దేశమంటూ ఇన్నాళ్లు పాకిస్తాన్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని రక్షణ మంత్రి తేల్చేశారు. తమ సైనిక త్యాగాలను, ఆర్థిక సహాయాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో కేవలం భావోద్వేగాలను రగల్చాలని పాలకులు చూస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న నిజమైన అభివృద్ధి శూన్యమని, అక్కడి ప్రజలకు కనీస స్వేచ్ఛ లేదనే పచ్చి నిజం. ఒకవైపు కశ్మీరులపై ప్రేమ నటిస్తూ మరోవైపు పీఓకే ప్రజలపై ఇంత వివక్ష చూపడం వారి ద్వంద్వ నీతికి అద్దం పడుతుంది. ఈ వికృత వ్యాఖ్యలు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ అసలు నైజాన్ని మరోసారి ఎండగట్టడానికి బలమైన సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఇన్నాళ్లు పీఓకేకు ప్రత్యేక హోదా ఉందంటూ ప్రపంచాన్ని నమ్మించిన పాకిస్తాన్ ద్వంద్వ వైఖరి ఇప్పుడు పూర్తిగా తేటతెల్లమైంది. సైనిక త్యాగాల పేరుతో, ఆర్థిక సహాయం పేరుతో పీఓకే ప్రజల్లో భావోద్వేగాలు రేకెత్తించి పబ్బం గడుపులోని పాక్ పాలకుల కుట్రలు అక్కడి ప్రజలు ఇప్పుడు గమనిస్తున్నారు. ఈ నోటి దురుసు, ఈ అస్థిర విధానాలే అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ను మరిన్ని రక్షణ లోపాలకు నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.